వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ జిల్లా కోర్టులలో ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్కి సంబంధించిన మాక్ టెస్ట్ 39. ఇది గత పోటీ పరీక్షల్లో తరచుగా అడిగిన ముఖ్యమైన ప్రశ్నల మీద 45 MCQs జనరల్ నాలెడ్జ్ మీద మీకు ఇవ్వడం జరిగింది. మొత్తము 45 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. తప్పనిసరిగా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు PDF కావాలంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. మీకు PDF త్వరలో అందించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వీటిని ఎవరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ క్వశ్చన్, దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార మండలి సార్క్ యొక్క అధికారిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి, కాఠ్మండు. సార్క్ ఫుల్ ఫామ్ అంటే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇది కూడా చాలాసార్లు అడిగారు, ఫుల్ ఫామ్ కూడా అడుగుతుంటారు. అలాగే 8 దక్షిణాసియా దేశాల మధ్య ఆర్థిక సహకారం మరియు స్నేహభావాన్ని పెంపొందించడానికి 1985లో ఏర్పాటైన ఈ సార్క్ సంస్థ ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వారియా పేరుతో భారతదేశపు స్వదేశీ AI వీడియో జనరేటింగ్ మోడల్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ సి, అవతార్ AI. ఇక్కడ కేంద్ర ప్రభుత్వపు ఇండియా AI మిషన్ మద్దతుతో అవతార్ AI సంస్థ ఈ స్వదేశీ వీడియో జనరేటింగ్ మోడల్ను రూపొందించింది. రెండు 2026 నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడెవరు? ఆన్సర్ బి, ఆర్ ప్రజ్ఞానంద. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ఈ టోర్నమెంట్లో ఓపెన్ విభాగంలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఛాంపియన్గా నిలిచాడు. QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2027లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ సి, 13వ ర్యాంకు. ఈ ఇండెక్స్లో అమెరికా టాప్లో ఉండగా భారత్ ఓవరాల్గా 13వ ర్యాంకు సాధించింది. అయితే ఆర్థిక సామర్థ్యం అంటే ఎకనామిక్ కెపాసిటీలో భారత ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండు 2026లో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచ శాంతి సూచీలో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ బి, 127. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన ఈ సూచీలో 163 దేశాలకు గాను భారతదేశం 127వ స్థానంలో నిలిచింది. ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. రెండు 2026లో జరిగిన 11వ బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశానికి భారతదేశమే ఎక్కడ ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ సి, గురుగ్రామ్లో ఆతిథ్యం ఇచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్ నగరంలో ఈ బ్రిక్స్ మంత్రుల సమావేశం జరిగింది. ఇటీవల భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లీ బయోబాబ్ పండు ఏ రాష్ట్రానికి చెందింది? ఇటీవల భౌగోళిక గుర్తింపు GI ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లీ బయోబాబ్ పండు ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ ఇస్ బి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. మధ్యప్రదేశ్లోని మాండు ప్రాంతానికి చెందిన ఈ ప్రత్యేకమైన చింతపండు బయోబాబ్ ఫ్రూట్కి ప్రతిష్టాత్మక GI ట్యాగ్ లభించింది.
1984లో మంచు కొండలను జయించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది ఎవరు? ఆన్సర్ సి బచేంద్రి పాల్. ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని 1984లో ఎవరెస్ట్ శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఎగురవేసిన బచేంద్ర పాల్ ఆ ఘనత సాధించిన ప్రపంచపు 5వ మహిళగా, భారతదేశపు తొలి మహిళగా రికార్డుకెక్కారు. ఆర్థిక శాస్త్రం గురించి అద్భుతమైన సిద్ధాంతాలను ప్రతిపాదించి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్గా కీర్తించబడే మేధావి ఎవరు? ఆన్సర్ బి ఆడమ్ స్మిత్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 1776లో ఆయన రచించిన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ప్రసిద్ధ గ్రంథం ద్వారా స్వేచ్ఛ మార్కెట్ విధానాలను ప్రపంచానికి పరిచయం చేసినందుకే ఆడమ్ స్మిత్ను ఆర్థిక శాస్త్ర పితామహుడుగా గౌరవిస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 1776లో ఆయన రచించిన వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే ప్రసిద్ధ గ్రంథం ద్వారా స్వేచ్ఛ మార్కెట్ విధానాలను ప్రపంచానికి పరిచయం చేసినందుకే ఆడమ్ స్మిత్ను ఆర్థిక శాస్త్ర పితామహుడుగా గౌరవిస్తారు. భారతదేశంలో ముద్రించే కరెన్సీ నోట్లపై ₹1 నోట్లు మినహా ఆ నోటుకు ఉన్న విలువను ధృవీకరిస్తూ అధికారికంగా ఎవరి సంతకం ఉంటుంది? ఆన్సర్ డి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ₹1 నోటుపై మాత్రమే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. మిగతా అన్ని కరెన్సీ నోట్లపై ఆ నోటు చెల్లుబాటుకు పూర్తి భరోసా ఇస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మాత్రమే సంతకం చేస్తారు. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ WTO యొక్క అధికారిక ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ సి జెనీవా. ప్రపంచ దేశాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా వ్యాపారం జరగడం కోసం 1995లో ఏర్పాటైన ఈ ప్రతిష్టాత్మక సంస్థ హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న PM కిసాన్ పథకం కింద దేశంలోని అర్హులైన రైతుల కుటుంబాలకు ఏటా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే మొత్తం ఆర్థిక సాయం ఎంత? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న PM కిసాన్ పథకం కింద దేశంలోని అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా నేరుగా బ్యాంకు ఖాతాలలో జమ చేసే మొత్తం ఆర్థిక సాయం ఎంత? ఆన్సర్ బి సంవత్సరానికి ₹6,000. ఇక్కడ వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల కోసం చిన్న సన్నకారు రైతులకు భరోసా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏటా ₹6,000 ఆర్థిక సహాయాన్ని 3 విడతలలో ఒక్కొక్క విడతకు ₹2,000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అడవులలో అత్యంత వేగంగా పరిగెత్తే మరియు అందమైన చొక్కులు కలిగిన ఏ జంతువును మన తెలంగాణ రాష్ట్రం యొక్క అధికారిక రాష్ట్ర జంతువుగా ప్రకటించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగారు. ఆన్సర్ బి మచ్చల జింక. తెలంగాణ అడవులలో విరివిగా కనిపించే ఈ మచ్చల జింక ఇక్కడి ప్రజల అమాయకత్వానికి మరియు సున్నితత్వానికి ప్రతీకగా భావించిన దీనిని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. తెలంగాణ అడవులలో విరివిగా కనిపించే ఈ మచ్చల జింక ఇక్కడ ప్రజల అమాయకత్వానికి మరియు సున్నితత్వానికి ప్రతీకగా భావించి దీనిని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. తెలంగాణ పండుగ సంస్కృతిలో దసరా పండుగ రోజున భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం కోసం బంగారంలాగా ఒకరికొకరు పంచుకునే ఆకులు ఏ చెట్టువి? చాలా ఇంపార్టెంట్ ఇది. తెలంగాణ పండుగ సంస్కృతిలో
దసరా పండుగ రోజున భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తర్వాత పెద్దల ఆశీర్వాదం కోసం బంగారంలాగా ఒకరికొకరు పంచుకునే ఆకులు ఏ చెట్టువి? ఆన్సర్ సి జమ్మి చెట్టువి. జమ్మి చెట్టు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఈ జమ్మి చెట్టు పైన దాచిపెట్టారని పురాణాలు చెబుతున్నాయి. విజయానికి ప్రతీకగా నిలిచే ఈ చెట్టునే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని అద్భుతమైన సమ్మక్క సారలమ్మ జాతర మేడారం జాతర ఏ జిల్లాలో ఘనంగా జరుగుతుంది? ఆన్సర్ సి ములుగు జిల్లా. కాకతీయ పాలకులు అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా విరోచితంగా పోరాడిన గిరిజన వనితలు సమ్మక్క సారలమ్మలను పూజిస్తూ ములుగు జిల్లాలోని మేడారంలో 2 ఏళ్లకోసారి ఈ మహా జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా ఇంజనీరింగ్ అద్భుతంగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధానంగా ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ బి గోదావరి నదిపై నిర్మించారు. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ప్రవహించే గోదావరి నది నీటిని 100 మీటర్ల పైకి పంప్ చేసి తెలంగాణలో ఎండిపోయిన బీడు భూములకు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ప్రవహించే గోదావరి నది నీటిని 100 మీటర్ల పైకి పంపు చేసి తెలంగాణలో ఎండిపోయిన బీడు భూములకు నీరు అందించే బృహత్తర ప్రాజెక్టే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ తన పండించిన పంటను లాక్కోవాలని చూసిన ఏ భూస్వామికి దొరకు వ్యతిరేకంగా తిరగబడింది? ఆన్సర్ బి విష్ణూర్ రామచంద్రారెడ్డి. కౌలుకు తీసుకున్న భూమిలో పండించిన ధాన్యాన్ని బలవంతంగా తీసుకువెళ్ళడానికి వచ్చిన విష్ణూర్ దేశముఖు రామచంద్రారెడ్డి గూండాలను చాకలి ఐలమ్మ కొడవలి పట్టి తరిమి కొట్టిన ఘట్టం తెలంగాణ సాయుధ పోరాటానికి గొప్ప స్ఫూర్తి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ అటవీ ప్రాంతాలలో అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండుగలలో నెమలి ఈకలతో చేసిన టోపీలు పెట్టుకుని అత్యంత ఉత్సాహంగా చేసే ప్రసిద్ధ గుస్సాడి నృత్యం ఏ గిరిజన తెగకు చెందినది? ఆన్సర్ బి రాజ్గోండులు. ఆదిలాబాద్ జిల్లాలో నివసించే రాజ్గోండు గిరిజనులు దీపావళి సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో తలపై నెమలి ఈకల కిరీటాన్ని ధరించి డోలు చప్పుళ్లకు అనుగుణంగా చేసే అద్భుతమైన నృత్యమే ఈ గుస్సాడి నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలో నివసించే రాజ్గోండు గిరిజనులు దీపావళి సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో తలపై నెమలి ఈకల కిరీటాన్ని ధరించి డోలు చప్పుళ్లకు అనుగుణంగా చేసే ఈ అద్భుతమైన నృత్యమే ఈ గుస్సాడి నృత్యం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాచీన భారతదేశ చరిత్రలో బలమైన నంద వంశ రాజులను ఓడించి చరిత్రలో మొట్టమొదటిసారిగా అత్యంత విశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు ఎవరు? ఆన్సర్ బి చంద్రగుప్త మౌర్యుడు. చాణక్యుడు కౌటిల్యుని సహాయంతో రాజకీయ మరియు యుద్ధ వ్యూహాలను రచించిన చంద్రగుప్త మౌర్యుడు నంద వంశానికి చెందిన ధననందుడిని మట్టుబెట్టి మగధలో ఈ గొప్ప మౌర్య సామ్రాజ్యానికి పునాది వేశాడు. స్వతంత్రోద్యమ కాలంలో ప్రజలు విపరీతమైన జాతీయవాదాన్ని రగిలిస్తూ స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని నేను సాధించి తీరుతాను అని సింహంలా గర్జించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు ఎవరు? ఆన్సర్ సి బాలగంగాధర్ తిలక్. ఇక్కడ అతివాద నాయకుడైన బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన ఈ ఒక్క నినాదం అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న యువతలో స్వతంత్ర పోరాటం అమితమై ఆకాంక్షను మరియు పోరాట స్ఫూర్తిని రగిల్చింది.
భారతదేశంలో బ్రిటిష్ వారి రాజకీయ ఆధిపత్యానికి మరియు వలస పాలనకు స్పష్టమైన పునాది వేసిన చారిత్రాత్మక ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ 1757. దీని తర్వాత 7 ఇయర్స్కే బక్సార్ యుద్ధము మనకు వచ్చింది 1764లో. కాబట్టి కరెక్ట్గా 7 ఇయర్స్. 1757కి 100 ఇయర్స్కే సిపాయిల తిరుగుబాటు 1857. ఈ విధంగా ఈ 3 యుద్ధాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బెంగాల్ నవాబ్ అయిన సిరాజ్ ఉద్ దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ను రాబర్ట్ క్లైవ్ కుట్రతో లొంగుపరుచుకొని 1757లో జరిగిన ఈ యుద్ధంలో సులభంగా గెలిచి భారతదేశాన్ని దోచుకున్న బ్రిటిష్ పాలనకు బీజం వేశాడు రాబర్ట్ క్లైవ్. పంతొమ్మిదవ శతాబ్దపు హిందూ మత సంస్కరణోద్యమాల్లో ఆర్య సమాజాన్ని స్థాపించి తిరిగి వేదాల కాలం నాటి స్వచ్ఛతను అలవర్చుకోవాలని గో బ్యాక్ టు వేదాస్ అని పిలుపునిచ్చింది ఎవరు? ఆన్సర్ సి స్వామి దయానంద సరస్వతి. సమాజంలో పేరుకుపోయిన మూఢ నమ్మకాలను మరియు విగ్రహారాధనను తీవ్రంగా వ్యతిరేకించిన దయానంద సరస్వతి 1875లో బొంబాయిలో ఈ ఆర్య సమాజాన్ని స్థాపించి హిందూ ధర్మాన్ని సంస్కరించారు. మధ్యయుగ భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన క్రీస్తుశకం 1191 నాటి మొదటి తరైన యుద్ధం దండయాత్రకు వచ్చిన మహమ్మద్ ఘోరీకి మరియు ఏ గొప్ప రాజ్పుత్ రాజుకి మధ్య జరిగింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మధ్యయుగ భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన క్రీస్తుశకం 1191 నాటి మొదటి తరైన యుద్ధము దండయాత్రకు వచ్చిన మహమ్మద్ ఘోరీకి మరియు ఏ గొప్ప రాజ్పుత్ రాజుకి ఈ యొక్క యుద్ధం జరిగింది? ఆన్సర్ బి పృథ్వీరాజ్ చౌహాన్. ఇక్కడ ఘోరీ సైన్యాలను పృథ్వీరాజ్ చౌహాన్ వీరోచితంగా ఎదుర్కొని మొదటి తరాని యుద్ధంలో ఘోరంగా ఓడించాడు. కానీ మరుసటి ఏడాది జరిగిన రెండవ తరాని యుద్ధంలో కుటతో చౌహాన్ ఓడిపోవడంతో భారతదేశంలో ముస్లింల పాలన ప్రారంభమైంది. భౌగోళిక అన్వేషణల కాలంలో 1498లో యూరోప్ నుండి సముద్ర మార్గం కూడా భారతదేశానికి అంటే కాలికట్కు చేరుకున్న మొట్టమొదటి యూరోపియన్ నాయకుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఆన్సర్ సి వాస్కో డి గామా. కేప్ ఆఫ్ గుడ్ హోప్ దక్షిణాఫ్రికా మీదుగా సుదిగా ప్రయాణం చేసిన పోర్చుగల్ నావికుడు వాస్కో డి గామా భారతదేశ పశ్చిమ తీరంలోని కాలికట్కు చేరుకుని సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కొత్త మార్గం తెరిచాడు. ఇక్కడ శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వారు ఉప్పు మీద విధించిన అన్యాయమైన పన్నులను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ చారిత్రాత్మక దండి మార్చ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ బి 1930. ఉప్పు మీద పన్ను వేయడాన్ని తీవ్రంగా పరిగణించిన గాంధీజీ తన 78 మంది అనుచరులతో కలిసి సబర్మతి ఆశ్రమం నుండి 1930 మార్చి 12న బయలుదేరి దండి తీరంలో ఉప్పును తయారు చేసి బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాచీన ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజు హర్షవర్ధనుడు తన రాజధానిని స్థానేశ్వరం నుండి ఏ ప్రముఖ నగరానికి మార్చాడు? ఆన్సర్ సి కనౌజ్ నగరానికి మార్చాడు. గంగా నది మైదాన ప్రాంతాల్లో సువిశాలమైన తన సామ్రాజ్యాన్ని సులభంగా పరిపాలించడం కోసం హర్షుడు అప్పట్లో అత్యంత సంపన్నమైన నగరంగా ఉన్న కనౌజ్ను తన రాజధానిగా చేసుకున్నాడు. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచి ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన పాలరాతి కట్టడం తాజ్మహల్ను ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించాడు? ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచి
ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే అద్భుతమైన పాలరాతి కట్టడం తాజ్మహల్ను ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించాడు? ఆన్సర్ సి, షాజహాన్. తన ప్రియమైన భార్య ముంతాజ్ బేగం జ్ఞాపకార్థం షాజహాన్ ఆగ్రాలో యమునా నది ఒడ్డున దశాబ్దాల పాటు శ్రమించి ఈ అపురూపమైన కట్టడాన్ని నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారత రాజ్యాంగం కల్పించిన నిబంధనల ప్రకారం లోక్సభ సభ్యుడిగా అంటే ఎంపీగా ఎన్నిక కావడానికి పోటీ చేసే అభ్యర్థికి ఖచ్చితంగా నిండి ఉండాల్సిన కనీస వయసు ఎంత? ఆన్సర్ సి, 25 సంవత్సరాలు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు 21 ఏళ్ళు ఉంటే సరిపోతుంది, కానీ దేశానికి చట్టాలు చేసే లోక్సభకు పోటీ చేయాలంటే ఖచ్చితంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలి. రాజ్యసభకు అయితే 30 ఏళ్ళు నిండి ఉండాలి. ఇది ఆర్టికల్ 84 ప్రకారం. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేసే అత్యంత కీలకమైన ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుండి గ్రహించారు? ఆన్సర్ బి, ఐర్లాండ్. ప్రాథమిక హక్కులను అమెరికా నుండి తీసుకున్నట్లే దేశంలో పేదరికాన్ని నిర్మూలించి సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి పనికొచ్చే ఈ ఆదేశిక సూత్రాలను 4వ భాగం మన ఐర్లాండ్ దేశం నుండి తెచ్చుకున్నాము. సమాజంలో అందరూ సమానమే అని చాటి చెబుతూ పౌరులకు మహారాజా, బహదూర్ లాంటి ఎలాంటి వంశపారంపర్య బిరుదులు ఇవ్వడాన్ని ఏ ఆర్టికల్ కఠినంగా నిషేధిస్తోంది? ఆన్సర్ సి, ఆర్టికల్ 18. బ్రిటిష్ కాలం నాటి రావు బహదూర్ లాంటి బిరుదుల వల్ల మనుషుల మధ్య అంతరాలు పెరుగుతాయని భావించి కేవలం విద్య మరియు సైనికపరమైన అవార్డులు మినహా మరే బిరుదులను వాడకూడదని ఆర్టికల్ 18 స్పష్టం చేసింది. కొత్తగా ఎన్నికైన భారత రాష్ట్రపతి చేత రాజ్యాంగబద్ధంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించే అత్యున్నత అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ బి, భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది. రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుతానని ఆయన చేసే ప్రమాణ స్వీకారాన్ని కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే చేయించాల్సి ఉంటుంది. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ ప్రకారం ఎగువ సభ అయిన రాజ్యసభకు శాశ్వతంగా ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరిస్తూ సభను నడిపించే వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి, భారత ఉపరాష్ట్రపతి. లోక్సభను స్పీకర్ నడిపించినట్లుగా రాజ్యసభ సభ్యుడు కానప్పటికీ కేవలం తాను ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న కారణంగా రాజ్యసభకు శాశ్వత చైర్మన్గా ఉండి సభా కార్యకలాపాలను ఆయన నడిపిస్తారు. ప్రారంభంలో కేవలం 8 మాత్రమే ఉన్నప్పటికీ వివిధ రాజ్యాంగ సవరణల తర్వాత ప్రస్తుతం భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. పంచాయతీరాజ్ 11, మున్సిపాలిటీలు 12, పార్టీ ఫిరాయింపులు 10 లాంటి అత్యంత ముఖ్యమైన కొత్త సవరణల ద్వారా చేర్చడంతో రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పంచాయతీరాజ్ 11, మున్సిపాలిటీలు 12, పార్టీ ఫిరాయింపులు 10 లాంటి అత్యంత ముఖ్యమైన కొత్త అంశాలను సవరణల ద్వారా చేర్చడంతో రాజ్యాంగంలో ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. బ్రిటిష్ వలస పాలనా కాలంలో గ్రామ స్థాయిలోని ప్రజలకు పాలనాధికారాలు ఇచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసినందుకు స్థానిక స్వపరిపాలన పితామహుడిగా, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా కీర్తించబడిన వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ సి, లార్డ్ రిప్పన్. భారతీయుల సమస్యలను స్థానికంగా వారే పరిష్కరించుకోనేలా
భారతీయుల సమస్యలను స్థానికంగా వారే పరిష్కరించుకునేలా మున్సిపల్ మరియు బోర్డులను ఏర్పాటు చేస్తూ 1882లో లార్డ్ రిప్పన్ చేసిన తీర్మానమే నేటి పంచాయతీరాజ్ వ్యవస్థకు అసలు సిసలైన పునాది. ఒక చారిత్రాత్మక రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుండి 14 ఏళ్ల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడాన్ని ఏ ఆర్టికల్ అంటే ప్రాథమిక హక్కుగా రైట్ టు ఎడ్యుకేషన్గా మార్చింది? ఆన్సర్ ఏ, ఆర్టికల్ 21A. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో ఆర్టికల్ 21A కింద చేర్చి బడికి వెళ్లే వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత విద్యను ప్రభుత్వమే అందించాలని ఖచ్చితమైన రూల్స్ తెచ్చారు. భారత రాజకీయ ముఖ చిత్రంలో అత్యంత కీలకమైన అంశాలను అధ్యయనం చేయడానికి 1983లో ఏర్పాటు చేసిన ప్రసిద్ధ సర్కారియా కమిషన్ దేనికి సంబంధించినది? ఆన్సర్ బి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య అధికారాలు, నిధుల పంపిణీ మరియు ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థ ఎలా ఉండాలి అనే సున్నితమైన అంశాలపై సూచనలు చేయడానికి ఈ కమిషన్ నియమించారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విస్తీర్ణం లేదా భౌగోళిక భూభాగం పరంగా చూస్తే భారతదేశంలోని 28 రాష్ట్రాలలోకెల్లా అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సి, గోవా. జనాభా పరంగా సిక్కిం అతి చిన్న రాష్ట్రం అయినప్పటికీ కంటికి కనిపించే భౌగోళిక విస్తీర్ణం పరంగా చూస్తే పశ్చిమ తీరంలో ఉన్న గోవా రాష్ట్రమే మన దేశంలో అతి చిన్నది. మన విశాలమైన సౌర కుటుంబంలో సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటం వల్ల అత్యంత వేగంగా సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం ఏది? ఆన్సర్ సి, బుధుడు, మెర్క్యూరీ. సూర్యుని గురుత్వాకర్షణకు అతి దగ్గరగా ఉండడం వల్ల బుధ గ్రహం మెర్క్యూరీ కేవలం 85 రోజుల్లోనే సూర్యుని చుట్టూ తన పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది. దీనికి ఉపగ్రహాలు లేవు. బుధుడికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సూర్యుని గురుత్వాకర్షణకు అతి దగ్గరగా ఉండడం వల్ల బుధ గ్రహం బుధ గ్రహం మెర్క్యూరీ కేవలం 88 రోజులు 88 డేస్లోనే సూర్యుని చుట్టూ తన పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుంది. దీనికి ఉపగ్రహాలు కూడా లేవు. తూర్పు భారతదేశ భౌగోళిక శాస్త్రంలో వర్షాకాలంలో విపరీతమైన వరదలతో ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించడం వల్ల ఒకప్పుడు ఏ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని పిలిచేవారు? ఆన్సర్ బి, దామోదర్ నది. ఇక్కడ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నదిపై భారీ డ్యామ్లు కట్ట ముందు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నదిపై భారీ డ్యామ్లు కట్టక ముందు వర్షాకాలంలో ఈ నది తన ఉగ్ర రూపంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ముంచెత్తేది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. కోసీ నదిని బీహార్ దుఃఖదాయిని అంటారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కోసీ నదిని బీహార్ దుఃఖదాయిని అంటారు. అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున అద్భుతంగా విస్తరించి ఉన్న ప్రసిద్ధ కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ అరుదైన వన్యప్రాణి సంరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ డి, ఒంటి కొమ్ము ఖడ్గమృగం. ఇది యునెస్కో గుర్తింపు పొందింది. ముక్కు మీద ఒకే ఒక కొమ్ము ఉండి ప్రపంచంలో అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన భారతీయ ఖడ్గ మృగాలకు ఈ ఖజిరంగా అడవులు మాత్రమే అతిపెద్ద సురక్షిత ఆవాసం. అందమైన కాశ్మీర్ లోయలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడి భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా రికార్డులో నిలిచిన సరస్సు ఏది? ఆన్సర్ బి, ఊలా సరస్సు.
టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఏర్పడి జీలం నది నీటితో ఎప్పుడూ నిండుగా ఉండే ఈ ఓలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోనే అత్యంత విశాలమైన మంచినీటి సరస్సు. జమ్మూ కాశ్మీర్ దేశంలోనే అత్యంత విశాలమైన మంచినీటి సరస్సు ఈ ఓలార్ సరస్సు. చిలక సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఏర్పడే జీలం నది నీటితో ఎప్పుడూ నిండుగా ఉండే ఈ ఓలార్ సరస్సు ఇది జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. దేశంలోనే అత్యంత విశాలమైన మంచినీటి సరస్సు ఇది. చిలక సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు. ప్రాథమిక మానవ జీవశాస్త్రంలో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ఒక సాధారణ మనిషి యొక్క శారీరక సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో ఎంత ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ప్రాథమిక మానవ జీవశాస్త్రంలో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ఒక సాధారణ మనిషి యొక్క శారీరక సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో ఎంత ఉంటుంది? ఆన్సర్ బి 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ మన శరీరంలోని అన్ని అవయవాలు ఖచ్చితంగా పనిచేయడానికి మెదడులోని హైపోథాలమస్ అనేది శరీర ఉష్ణోగ్రతలను ఎప్పుడూ ఖచ్చితంగా 37 డిగ్రీ సెల్సియస్ లేదా 98.6 ఫారెన్హీట్ వద్ద స్థిరంగా ఉంచుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మరోసారి ఎగ్జామ్లో చాలాసార్లు అడిగారు కాబట్టి ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. మన శరీరంలోని అన్ని అవయవాలు ఖచ్చితంగా పనిచేయడానికి మెదడులోని హైపోథాలమస్ అనేది శరీర ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ ఖచ్చితంగా 37 డిగ్రీస్ సెల్సియస్ 37 డిగ్రీస్ సెల్సియస్ లేదా 98.6 ఫారెన్హీట్ వద్ద స్థిరంగా ఉంచుతుంది. నిత్య జీవిత రసాయన శాస్త్రంలో మనం వంట గదిలో రొట్టెలు, కేకులు ఉబ్బడానికి మరియు వంటకాలు త్వరగా ఉడకడానికి వాడే వంట సోడా లేదా బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏంటి? ఆన్సర్ సి సోడియం బైకార్బోనేట్. ఇక్కడ పిండిలో ఈ సోడియం బైకార్బోనేట్ను కలిపి వేడి చేయగానే అందులోంచి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బుడగలు వేగంగా బయటకు రావడం వల్లే బ్రెడ్ మరియు కేకులు మెత్తగా ఉబ్బినట్లు వస్తాయి. క్లినికల్ పాథాలజీలో మనం తీసుకున్న ఆహారంలో ఇనుము లోపించడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ దారుణంగా పడిపోయి మనుషులను తీవ్రంగా నీరసపరిచే ఏ వ్యాధి వస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి రక్తహీనత. రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ తయారు కావాలంటే ఐరన్ ఖచ్చితంగా కావాలి. ఆ ఐరన్ తగ్గితే రక్తం లేక చర్మం పాలిపోయి విపరీతమైన ఆయాసం వచ్చే రక్తహీనత అనీమియా వ్యాధి బారిన పడతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మరోసారి, రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్ళి హిమోగ్లోబిన్ తయారు కావాలంటే ఐరన్ ఖచ్చితంగా కావాలి. ఆ ఐరన్ తగ్గితే రక్తం లేక చర్మం పాలిపోయి విపరీతమైన ఆయాసం వచ్చే రక్తహీనత అనీమియా వ్యాధి బారిన పడతారు. రక్తహీనత అంటే అనీమియా వ్యాధి బారిన పడతారు ఈ లోపం వల్ల. లాస్ట్ క్వశ్చన్. రసాయన శాస్త్రంలోని ఆవర్తన పట్టికలను అంటే పీరియాడిక్ టేబుల్స్ను గమనిస్తే విశ్వం మొత్తంలోకెల్లా అత్యంత తక్కువ బరువు కలిగిన అతి తేలికైన వాయువు ఏది? ఆన్సర్ డి హైడ్రోజన్. ఇక్కడ హైడ్రోజన్ వాయువు పరమాణు సంఖ్య 1 కావడంతో ఇందులో కేవలం ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది. కాబట్టి విశ్వంలో అత్యధికంగా లభించే ఈ హైడ్రోజన్ అన్నింటికంటే తేలికైన వాయువుగా నిలిచింది. హైడ్రోజన్ వాయువు పరమాణు సంఖ్య 1 కావడంతో ఇందులో కేవలం ఒకే ఒక ప్రోటాన్ ఉంటుంది. కాబట్టి విశ్వంలో అత్యధికంగా లభించే ఈ హైడ్రోజన్ అన్నింటికంటే తేలికైన వాయువుగా నిలిచింది. ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యాయి కాబట్టి మీకు ఎగ్జామినేషన్స్ కోసం, మీకు కోర్టు ఎగ్జామ్స్ కోసం మీకు అందించడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్ వెళ్ళే ముందు తప్పనిసరిగా వీటిని పరిశీలించండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.